ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా హిందువుల పరిస్థితి గురించి ఒక పెద్ద చర్చ నడుస్తోంది. హిందువులందరూ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరముందని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా మన పక్కనున్న బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వంటి దేశాల్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రతి ఒక్కరి మనస్సు కలత చెందుతోంది. అక్కడ హిందువులను టార్గెట్ చేయడం, వారి ఆస్తులను పాడు చేయడం వంటి సంఘటనలు వింటుంటే మన దేశంలో కూడా అందరిలో ఒక రకమైన భయం మరియు బాధ్యత మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో హిందువులందరిలో ఒక కొత్త రకమైన చైతన్యం రావాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే సనాతన ధర్మ జాగరణ యాత్ర. ఇది హిందూ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ భారీ యాత్ర జనవరి 14వ తేదీన అంటే సంక్రాంతి పండుగ రోజున మొదలవబోతోంది. ఈ రోజుకు మన సంస్కృతిలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. సూర్యుడు తన దిశను మార్చుకునే ఈ పవిత్రమైన రోజునే ఈ యాత్రను మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఈ యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుందంటే మన భారతదేశానికి ఒక చివర ఉన్న కన్యాకుమారి నుండి మొదలై ఉత్తరాన ఉన్న కాశ్మీర్ వరకు సాగుతుంది. అంటే దేశం మొత్తం ఈ యాత్రతో కవర్ అవుతుంది. ఇదేదో ఒక చిన్న గ్రూప్ చేస్తున్న పని కాదు. ఏకంగా 1,00,000 మంది సాధువులు ఈ యాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో సాధువులు మరియు స్వామీజీలు రోడ్డు మీదకు వచ్చి ఒకే లక్ష్యం కోసం నడవడం అనేది మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలంటే రాజకీయ నాయకులు లేదా కొన్ని హిందూ సంస్థలు చేస్తుంటాయి. కానీ ఈసారి అలా కాకుండా నేరుగా సాధువులే రంగంలోకి దిగారు. హిందువుల మీద ఎక్కడ దాడులు జరిగినా మేము చూస్తూ ఊరుకోబోము అని చెప్పడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు లేదా పాలకులు హిందువుల భద్రతను పట్టించుకోకపోతే మేము కూడా ఎదురు తిరగాల్సి వస్తుందని వారొక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఇది ఎవరికో వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, కేవలం హిందువుల సేఫ్టీ కోసం మరియు వారి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నం. బంగ్లాదేశ్లో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్స్ మనం చూసాం. అక్కడ హిందువులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మన దేశంలోని హిందువులందరిలో ఒక రకమైన యూనిటీ పెరిగింది. మనం విడివిడిగా ఉంటే ఎవరైనా మనల్ని దెబ్బతీయగలరు, కానీ అందరం కలిసి ఉంటే ఎవరూ మన జోలికి రాలేరు అనే విషయం అందరికీ అర్థమైంది. అందుకే ఈ పోలరైజేషన్ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. పోలరైజేషన్ అంటే అందరూ ఒకే దగ్గరకు చేరడం. హిందువులందరూ తమ విభేదాలను పక్కడపెట్టి ఒకే ప్లాట్ఫామ్ మీదకు రావడం ఈ యాత్ర వల్ల సాధ్యమవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఈ యాత్రలో పాల్గొనే 1,00,000 మంది సాధువులు దేశంలోని ప్రతి గ్రామం మరియు ప్రతి పట్టణం గుండా వెళ్తారు. వారు వెళ్లే దారిలో ప్రజలందరికీ మన ధర్మం గురించి, మన హక్కుల గురించి వివరిస్తారు. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక అవేకెనింగ్ ప్రోగ్రాం. అంటే నిద్రపోతున్న వారిని మేల్కొల్పే ఒక ప్రయత్నం. హిందువుల